సాధిస్తాం 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 గారి 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. భారతదేశ గొప్ప నాయకుడు, ఆదర్శవంతమైన రాజకీయవేత్త అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు జరుపుకోవడము మనకు దక్కిన పుణ్యంగా మనం భావించాలి. ఎందుకంటే ఆనాడు భారతదేశంలో ఉన్న అసమానతలు తన బాల్యం నుంచే ఎదిరించి తన పాఠశాలలోనే 2 కుంటల పద్ధతి ఉంటే కుంటను పగలగొట్టి పాఠశాలలో అందరికీ కలిసి ఒకే కుంటలో నీరు పెట్టినటువంటి సాహసోపేత నేతగా, అలాగే భారతదేశంలోనే శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా ఉంటూ ఓటమి ఎరుగుతున్నటువంటి గొప్ప మేధావైనటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి తన జీవితాంతము బడుగు బలహీన వర్గాల యొక్క అసమానతలు తొలగించడంలో అయితేనేమి, వారికి న్యాయపరమైన అంశాలు దక్కేదానికి అయితేనేమి, సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకటే అనే భావంతో పనిచేయడం జరిగింది. అందుకే అతన్ని ప్రపంచంలోనే ది బెస్ట్ పార్లమెంటర్గా గుర్తించడం కూడా జరిగింది. మనము ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు జరుపుకోవడమే కాకుండా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉండే అసమతలను తొలగించి విలువైన జీవన విధానాన్ని సాగించి ఆయన ఆదర్శంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరుగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై మాదిగా, జై ఎంఆర్పిఎస్ మరియు ఎంఈఎఫ్ బడుగు బలహీన వర్గాలు అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క జగజ్జీవన్ జయంతి జరుపుకుంటున్నాం. అంటే కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఈ యొక్క విగ్రహాన్ని ఆయన స్థానం మీరు ముందరికి రావడం చెప్పిన ఆయన పిలిచి చెప్పినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అయితే జగజ్జీవన్ రావు గారు జయంతి చేసుకోవాలంటే ఎన్నో సంవత్సరాల నుండి కూడా చూస్తూనే ఉన్నాము, ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అది ఫలించలేదు. ఈరోజు మన తెలుగులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి అందరూ సహకరిస్తున్నారు. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా బాగా మాకు సహకారంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలకు దళితులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి భారతదేశం మొత్తం యావత్తు ఆదిమ జాతులందరూ ఘనంగా జరుపుకున్న రోజు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా బాబు జగజ్జీవన్ రావు గారు 2 కుండల పద్ధతి ఉన్నప్పుడు నా దళిత జాతికి సపరేట్ కుండ పెడతా అంటే ఈ పద్ధతి బాగా కాదు. అది ఆ రోజు ఫైట్ చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. పార్లమెంట్లో ఫైట్ చేశాడు. తన బాల్య వయసు నుంచి రాజకీయ వ్యవస్థకు పార్లమెంటు స్థాయికి ఎదిగాడంటే ఈరోజు మనం కనీసము ఒక వార్డు నెంబర్ కావాలంటే ఎన్నో శ్రమలు పడుతున్నాము, ఎంతో శ్రమిస్తున్నాము. ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఆ రోజు ఆయన అంత కష్టపడి ఆ స్థాయికి పోయినాడంటే ఆషామాషా కాదు. అది అందరూ దళితులంతా గుర్తించి ఆయన ఎదుగుదలను మనము పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఒక్క మాదిరి బిడ్డ అంత స్థాయికి ఎదిగి మనలో ఉన్న ఏమున్నా కూడా అభివృద్ధి చెందాల్సిందిగా ఈ కదిరి నియోజకవర్గం మాదిగలందరము ఒక తాటిపైన నడిచి ఈరోజు బాబు జగజ్జీవన్ రావు విగ్రహం లేదంటే మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కందిపల్లి ప్రసాద్ గారు ఒకటే చెప్పారు, నేను అన్నకు కావాలంటే విగ్రహం ఒక ఆవిష్కరణకు కానీ విగ్రహం ఇచ్చేదానికి కానీ నేను ముందు ఉంటాను, నా వంతు నేను సాయం చేస్తాను, మీ వంతు మీరు చేసుకోండి అంటే ఈరోజు అన్న ఎమ్మెల్యే అయినాడు. ఎమ్మెల్యే అవుతానంటే మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ విగ్రహావిష్కరణ నెక్స్ట్ 2026 మనము ఇలాంటి టయానికి మనం ఇక్కడ విగ్రహంలోనే మనము ఆవిష్కరణ చేస్తానని ఆర్ఎంపీ బంగ్లాలో కూడా చెప్పాడన్న. ఇది కంపల్సరీ జరుగుతుంది. రాబోయే రోజుల్లో మన ఈ కదిరి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలతో విగ్రహావిష్కరణ చేస్తాము. అత్యధిక సంఖ్యలో మన మాదిగలందరం ఏకమయ్యి రాబోయే భవిష్యత్తు మంచి మెసేజ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీకు అవకాశం ఇచ్చిన ఎంఆర్పిఎస్కు ఎంఈఎఫ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొక 2 నిమిషాలు మాట్లాడండి. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతికి ఇచ్చేస్తున్నటువంటి మా యొక్క ఎంఈఎఫ్, ఎంఆర్పిఎస్
మరియు మా జాతి బిడ్డలందరికీ ధన్యవాదాలు. ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్ బాబు జగజీవన్ గారి జయంతి చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. కారణం ఏమంటే ఆయన బాల్యం నుండే అనేకమైనటువంటి సామాజిక సమస్యల్ని ఎదుర్కొన్నాడు. ఆయన చిన్నతనంలో ఉండే అంటరాని విమర్శతను, చదువుకున్న కాలేజీలో కూడా చాలా విమర్శతను ఎదుర్కోవడం జరిగింది. మరి వాటినన్నిటినీ ఆ కాలంలోనే ఆయన ఎదిరించి వాటిని ఒక సక్రమమైన మార్గంలో తేవడం జరిగింది. ఆయన చదువుకున్న సమయంలో ఆ స్కూల్ నందు 2 కుండల పద్ధతి, ఒకటి ముస్లింలకు కాకుండా హిందువులకు కాకుండా ఆ నీళ్లు ఆ పాఠశాలలో ఉంటే మన డాక్టర్ బాబు జగజీవన్ గారు ఆ హిందూ ఉన్నటువంటి ఆ నీటిని ఆ కుండను ముట్టుకుంటే అక్కడ వాళ్ళంతా ప్రిన్సిపాల్కు రిపోర్ట్ చేస్తే 3వ కుండను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దళితులకు, అంటరాని వాళ్ళకు. మరి అది సహించలేక ఆనాడే తిరుగుబాటు చేసి ఆ కుండలను పగలగొట్టి ఒకటిగా పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు నుండి ఆయన ఈ వివక్షత పోవాలంటే మొట్టమొదటిగా మనకు విద్య అనేది ఉంటే దేనైనా రూపమాపవచ్చు అని చెప్పేసి ఆ రోజున ఆయన కలగన్నాడు. అనేక ఉద్యమాలు కూడా ఆయన దళితుల పట్ల, అంటరానితనం పట్ల చేయడం జరిగింది. ఆ కాలంలో ఆయన బనారస్ యూనివర్సిటీలో విద్యను చేశాడు, కలకత్తాలో BSc పూర్తి చేశాడు. తర్వాత 1932లో ఆయన తన రాజకీయ ప్రవేశాన్ని చేయడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఆయన పార్లమెంటు సభ్యుడిగాను, పార్లమెంటు మంత్రిగాను, మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కార్మిక శాఖ మంత్రిగా ఆయన చేపట్టడం జరిగింది. కార్మిక శాఖ మంత్రి కాదు, కమ్యూనికేషను, వ్యవసాయ అన్ని రకాలైనటువంటి ఈ పదవులను పొందడం జరిగింది. 1936 నుండి ఆయన చనిపోయే 1986 సంవత్సరం వరకు దాదాపు 50 సంవత్సరాల్లో పార్లమెంటులో సభ్యుడిగాను అనేక పదవులను అలంకరించినటువంటి ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్. మరి ఆయన ఆశయాలను మనము కొనసాగించాలని చెప్పేసి ఆయన ఈ రోజున మనము ఆయన స్ఫూర్తి తీసుకొని మనం కూడా ఆయన చేసినటువంటి ఈ సామాజిక అసమానతను తొలగించేందుకు మనవంతుగా కూడా ప్రయత్నం చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఈ బాబు జగజీవన్ గారి జయంతిని జరుపుకునేకి ఎక్కడా కానీ విగ్రహ అవకాశం లేదు. గత 5 నెలల ముందు మనము ఈ స్థలంలో డాక్టర్ బాబు జగజీవన్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన దళితులంతా ఐకమత్యంతో నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు నా వంతుగా మహానుభావుడికి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మనము మన జాతి తరఫున స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి దళితులంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పేసి కోరుతున్నాము. ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో విగ్రహం కూడా ఏర్పాటు జరుగుతున్నది. ఒక 3 నెలల లోపల మనము ఘనంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టను కూడా చేస్తామని చెప్పేసి తెలుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.